హాయ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వినీ బ్లాగ్. సో ఈ రోజు అయితే మా అన్న వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అని చెప్పేసి మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి అయితే ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకైతే ఇలా బొట్టు పెట్టడం అండ్ బట్టలు పెట్టడం అయితే చాలా అంటే ఫస్ట్ టైం అనమాట. మీకు ఈ వీడియో చూసి అర్థమైపోద్ది ఎవరెవరికి బొట్టు పెట్టాలని తెలియక. సో నేనైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టేసిన. అండ్ తర్వాత సో బట్టలు అయితే పెట్టేసినాం నేను అండ్ మా ఆయన అయితే. అండ్ ఇక్కడ నాకైతే మా అన్న అండ్ మా వదినల వాళ్ళ అవుట్ఫిట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఏ ఫంక్షన్లో ఫోటో దిగినా నన్ను ఖచ్చితంగా మా వాళ్ళు నవ్విస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా మా కజిన్స్ నన్ను నవ్విస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా మేము మా ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత సో మళ్ళీ మా ఫ్యామిలీతోని అంటే మా మమ్మీ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళందరూ ఉంటారు అని చెప్పిన కదా. సో వాళ్ళందరితోని కొన్ని పిక్స్ దిగాము. అండ్ ఇక్కడ మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ అయితే అనుకోకుండా శారీ సేమ్ అంటే ట్విన్నింగ్ అయిపోయింది ఇద్దరిది. దాని గురించి ఇలా జోక్స్ వేసుకుంటూ ఉన్నాం మేము అక్కడ. అండ్ నెక్స్ట్ సో మా డాడీ అయితే బిజీ ఉండి ఫంక్షన్కి రాలేదు. సో నేను మా మమ్మీతోని కలిసి అలా ఒక పిక్ దిగాను. అండ్ ఫైనల్లీ మా ఇద్దరు వదినలు అండ్ మా చెల్లి ఏంటి ఇంకా చాలామంది మిస్ అయ్యారు. అందరూ చాలా బిజీ ఉన్నారు. సో ఇక్కడ ఈ ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము పక్కనే ఉన్న గార్డెన్కి అయితే వెళ్ళాము. కొన్ని పిక్స్ దిగుదాం అందరం అని చెప్పేసి అని. సో ఇక్కడ మా కజిన్స్ అందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాపం పిల్లల బాధ పిల్లలది ఎట్లా డ్రెస్ ఖరాబ్ చేసుకోవాలా అని బాగా హార్డ్ వర్క్ చేస్తూ మరీ డ్రెస్ ఖరాబ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సో ఇదే అంటే యానివర్సరీ కపుల్ అనమాట. వాళ్ళు ఫోటోషూట్ తీసేశారు. సో ఫైనల్గా నైట్ అయిపోయింది. చాలా చల్లగా ఉందని చెప్పేసి కన్నయ్యకి ఇట్లా గెటప్ చేసారు మా వాళ్ళు. అండ్ ఫైనల్గా బాయ్ చెప్పేసి వచ్చేసాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్.